హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే కొత్త నిబంధనల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అలాగే ఏప్రిల్ తర్వాత మనకి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ముందుగా వచ్చేసరికి రేషన్ కార్డు వినియోగదారులకండి. రేషన్ కార్డు వినియోగదారులకి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఒక కొత్త నిబంధన అయితే తీసుకొస్తుందన్నమాట. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈకేవైసీ గురించి అండి. చాలా వరకు రేషన్ కార్డు వినియోగదారులు ఈకేవైసీ చేసుకోలేదు, ఓకేనా. మీ రేషన్ కార్డులో ఉన్న 2, 3, 4 అట్లా ఉంటారు కదా. వాళ్ళు ఒకరు చేసుకోకపోయినా మీకు రేషన్ వేసే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే వాళ్ళ పేరు కూడా తొలగించే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. తప్పనిసరిగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి, ఓకేనా. లేకపోతే రేషన్ కార్డు నుంచి తొలగించడం కానివ్వండి, రేషన్ నిలిపివేయడం ఇట్లాంటి అయితే జరుగుతాయి అన్నమాట. ఓకే. అట్లాగే రేషన్ కార్డు వినియోగదారులకి ఇంకో గుడ్ న్యూస్ కూడా వినిపించింది. కేంద్ర ప్రభుత్వం 3 నెలల సంబంధించిన కోటాని, ఓకేనా, 3 నెలల సంబంధించిన కోటాని ఒకేసారి పొందే వెసులుబాటు కూడా కల్పిస్తుంది అనమాట. ఇది మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి నిబంధన అయితే వస్తుందన్నమాట, ఓకేనా. కొన్ని రాష్ట్రాల్లో, అంటే మన తెలుగు రాష్ట్రాలతో సహా కొన్ని రాష్ట్రాల్లో 3 నెలల సంబంధించిన కోటాని ఒకేసారి పొందవచ్చు అనమాట. దీనివల్ల ప్రతి నెల క్యూలో నిలబడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొస్తుంది. దాంతోపాటు మనకి ఇండియన్ రైల్వే నుంచి మరొక అప్డేట్ అండి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వీళ్ళు కూడా ఒక కొత్త నిబంధన అయితే తీసుకురాబోతుంది అనమాట. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనను రైల్వే శాఖ అయితే వర్తింపచేయనుందనమాట, ఓకేనా. ఇక నుంచి ట్రైన్ బయలుదేరడానికి 8 గంటల ముందే టికెట్ రద్దు చేస్తే రిఫండ్ మీకు ₹1 కూడా రాదు. గతంలో ఈ సమయం మనకు 4 గంటలు ఉంటే దీన్ని 8 గంటలుగా పెంచారన్నమాట. ఇక రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు నుంచి 8 గంటల మధ్య మీరు క్యాన్సిల్ చేస్తే మీకు 50% మాత్రమే రిఫండ్ వస్తుంది. అలాగే 72 గంటల నుంచి 24 గంటల మధ్య మీరు టికెట్ క్యాన్సిలేషన్ చేస్తే కనుక 20% వస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇక నుంచి ఈ రూల్ మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అయితే అమల్లోకి అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. మీరు ఏప్రిల్ 1 నుంచి 15వ తారీఖు లోపు అయితే మీకు ఈ నిబంధన అమల్లోకి అయితే వస్తుంది. దాంతోపాటు మనకి పాన్ కార్డ్ అండి. చాలామంది కొత్తగా పాన్ కార్డుకి అప్లై చేస్తూ ఉంటారు కదా. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఓకేనా. ఇక నుంచి మీరు కొత్తగా పాన్ కార్డుకి అప్లై చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్గా మీకు ఆధార్ అయితే పనికిరాదు, ఓకేనా. దీని గురించి అయితే వీళ్ళు క్లియర్గా చెప్పేశారు. మీరు ఏదైనా ఎడిషనల్ డాక్యుమెంట్ మీరు కొత్తగా పాన్ కార్డుకి అప్లై చేస్తే కనుక చేయాలనుకుంటే కనుక ఎడిషనల్గా మీకు దగ్గర వేరే ఒక డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఓటర్ ఐడి కానివ్వండి, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లాంటివి వీటిలో ఏదో ఒకటి మీరు తప్పనిసరిగా అక్కడ అప్లోడ్ చేసిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించిన వీడియో నేను చేస్తాను. మనకి ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలులోకి వస్తుంది కదా. నేను దీనికి సంబంధించిన ఒక ప్రాపర్ వీడియో అయితే చేస్తాను. దాని ప్రకారం అయితే మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. వాళ్ళు ఏ డాక్యుమెంట్ అడుగుతారు, మనం ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా అప్లై చేయాలి అనేది, ఓకేనా. ఈ నిబంధన మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అయితే అమల్లోకి వచ్చేస్తుందని చెప్పేసి అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆధార్ నుంచి కూడా మనకి ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతుంది అనమాట. మనకి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించింది. త్వరలో మనకి ఈ సేవలు అనేవి అందుబాటులోకి వచ్చేస్తుంది అనమాట. గూగుల్ మ్యాప్తో మనకి ఆధార్ సేవా కేంద్రాలు అనుసంధానం చేస్తున్నారు, ఓకే. దీని ద్వారా ఏంటంటే అంటే గూగుల్ మ్యాప్లోనే మనకి ఆధార్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నవి, ఆ ఆధార్ సెంటర్స్లో ఏమేమి సర్వీసులు వాళ్ళు చేస్తున్నారు, ఓకేనా. మనము ఆ గూగుల్ మ్యాప్లోనే మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం కానివ్వండి, ఇట్లా మరికొన్ని సేవలు అనేవి వీళ్ళు గూగుల్ మ్యాప్ నుంచి జోడిస్తున్నారన్నమాట. అలాగే ఆధార్ సేవా ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గూగుల్ మ్యాప్తో అనుసంధానం చేసుకోవాలని చెప్పేసి కూడా UIDAI డిపార్ట్మెంట్ వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. దీని ద్వారా మీరు గూగుల్ మ్యాప్లోనే అన్ని చెక్ చేసుకొని, ఓకే, ఆ సెంటర్లో ఏ అప్డేట్స్ వాళ్ళు చేస్తున్నారు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తున్నారు లేదా, చిరునామా అప్డేట్ చేస్తున్నారు లేదా, ఓకే. అట్లాగే పిల్లలకు సంబంధించిన ఆధార్ సేవలు ఏమైనా ఉన్నాయా లేవా, ఇట్లాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకొని మనం ఆయా ఆధార్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇంటి వద్ద నుంచి ఇవన్నీ చెక్ చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు ఆధార్ సెంటర్స్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఆ తర్వాత మనకి SBI నుంచి అండి, SBI కార్డ్స్ ఎవరైతే వాడుతున్నారో ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్ అండి. వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క లేట్ పేమెంట్ ఛార్జెస్ అనేవి రివిజన్ చేశారన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కరెంట్ లేట్ పేమెంట్ ఛార్జెస్, అలాగే రివైజ్ చేసిన లేట్ పేమెంట్ ఛార్జెస్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇంతకుముందు మనకి ఏంటంటే 0 నుంచి 500 మధ్య
ఏదైనా మనము అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద ఏదైనా లేట్ పేమెంట్ చేస్తే కనుక దీని మీద ఎట్లాంటి ఛార్జెస్ అనేవి ఉండే కాదు. ఇప్పుడు అది 0 నుంచి 100 రూపాయలు, ఓకేనా, 0 నుంచి 100 రూపాయలుగా చేయడం జరిగింది. సో మనకి ఎస్బీఐ అనేది బాధుడైతే స్టార్ట్ చేసిందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే 100 నుంచి 500 మధ్య ఉన్న అవుట్ స్టాండింగ్ మీద ఎవరైనా లేట్ పేమెంట్ చేస్తే కనుక దానికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇంతకుముందు 500 నుంచి 1000 మధ్య అయితే 400 ఉంది, ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ 500 నుంచి 1000 మధ్య అయితే మనకి ఏంటంటే 500 రూపాయలు, అండ్ 500 నుంచి అంటే లాస్ట్ అంటే ప్రీవియస్ రూల్ ప్రకారం ఏంటంటే 500 నుంచి 1000 మధ్య మనకి అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద లేట్ పేమెంట్ చేస్తే కనుక 400 ఉండేది కదా, ఇప్పుడు అది 500కి అయిందంటే 100 రూపాయలు పెంచారు. అండ్ 100 నుంచి 500 100 రూపాయలు తీసుకుంటున్నారు అనమాట. ఇంతకుముందు మనకి ఏంటంటే 500 లోపు ఏమి ఉండేది కాదు, బట్ ఇప్పుడు 100 నుంచి 500 మధ్య 100 రూపాయలు బాధడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా. సో ఇక్కడ మీరు డిస్ప్లే మీద చెక్ చేసుకోవచ్చు కరెంటు, అలాగే రివైజ్ చేసిన లేట్ పేమెంట్ ఛార్జెస్ అనేవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి మే నుంచి అయితే అందుబాటులోకి వస్తుంది. ఎఫెక్టివ్ డేట్ 1 మే 2026 నుంచి ఈ ఛార్జెస్ అనేవి అమల్లోకి వస్తాయని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఆ తర్వాత ఏపీ హౌసింగ్ సంబంధించిందండి. సో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీలో సొంత ఇల్లు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురైతే వినిపించింది. త్వరలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం ద్వారా పేదలకు ఇల్లు కేటాయించనుందని చెప్పేసి అయితే ఈ మేరకైతే తెలుస్తుందన్నమాట. సో వీళ్ళు ఈ మేరకు ఏప్రిల్లో ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి వీళ్ళు ముహూర్తం అయితే ఖరారు చేసినట్లయితే తెలుస్తుంది, ఓకేనా. సో గత ఏడాది డిసెంబర్ వరకు పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పించింది. దీంతో లక్షల మంది దరఖాస్తు అయితే చేసుకున్నారండి. వీటిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడాను ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారు. సో దీంతో పాటు ఇళ్ల స్థలం లేని వారికి కూడా 3 సెంట్లు స్థలం కేటాయించనున్నారండి, ఓకేనా. దాంతోపాటు ఏంటంటే వీళ్ళకు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పేసి అయితే చెప్పారు, ఓకే. సో వీళ్ళు ఫైనల్గా ఏంటంటే ఏప్రిల్లో ఈ పథకం అయితే అమల్లోకి అయితే తీసుకొస్తున్నారన్నమాట. సో ఏప్రిల్ నుంచి ఎవరికైతే ఇల్లు లేదో సొంత ఇల్లు లేని వాళ్ళకి ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పేసి అనుకోవాలి. అలాగే ఫైనల్గా ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త నిబంధన అమల్లోకి అయితే రాబోతుందండి. పిఎఫ్ విత్డ్రా చేద్దామని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో ఫామ్ 3119 అండ్ 10C, ఓకేనా. సో ఇట్లాంటి వాళ్ళకి కొత్త నిబంధనలు అమల్లోకి అయితే రాబోతున్నాయి అనమాట. ఎంప్లాయర్ షేర్ నుంచి ఒక 70% మీరు ఏ పారా ఎంచుకున్నా సో అమౌంట్ తీసుకునే వెసులుబాటు ఈపీఎఫ్ఓ కల్పిస్తుంది. దాంతోపాటు యూపీఐ ఫెసిలిటీ కూడా మనకి ఏప్రిల్ నుంచే మనకి తీసుకురాబోతున్నట్టయితే తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో దాంతోపాటు పిఎఫ్ అంటే ఫైన్ సెటిల్మెంట్ ఎవరైతే చేస్తారో లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన దాని గురించి ఫైన్ సెటిల్మెంట్ చేసే వాళ్ళకి కూడా కొత్త రూల్స్ అనేవి నిబంధన మనకి అమల్లోకి అయితే రాబోతున్నాయి అనమాట. మీరు ఉద్యోగం మానేసి మీకు ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ అవుతుంది కదా, సో ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ అయిన 1 సంవత్సరం తర్వాత మీరు ఫామ్ 19 ద్వారా మీ ఎంప్లాయ్ షేరు అమౌంట్ అయితే తీసుకోవచ్చు. సో దాంతోపాటు 10Cకి మీరు అప్లై చేయాలంటే 3 సంవత్సరాల పాటు వెయిట్ చేయాలి. ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా. ఫైన్ సెటిల్మెంట్ చేసే వాళ్ళకి ఇది ఒక పెద్ద భారం అని చెప్పేసి అనుకోవాలి, ఓకేనా. 19కి అప్లై చేయాలంటే మీరు 1 year వెయిట్ చేయాలి. 10Cకి అప్లై చేయాలంటే 3 years వెయిట్ చేయాలి, ఓకే. లేదు మీరు ఉద్యోగం మానేసిన తర్వాత 70% తీసుకుందామంటే తీసుకోవచ్చు. సో దాంతోపాటు 25% మీరు తీసుకోవాలంటే కనుక 1 year వెయిట్ చేయాలి అండ్ 3 years పెన్షన్కి వెయిట్ చేయాలి. ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా. మనకి ఏంటంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వస్తాయి. అది ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మన ఛానల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఏ అప్డేట్ వచ్చినా కానీ తప్పనిసరిగా మీకు తెలియపరుస్తాను, ఓకే. సో మనకి యూపీఐ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వస్తుంది కాబట్టి సో చాలామంది ఈపీఎఫ్ ఖాతాదారులకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. పూర్తిగా మనకి ఈ వెబ్సైట్ 3.0కి మైగ్రేషన్ అయితే అంతా కూడా సక్రమంగా మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో వాటి గురించి కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఈ వాట్సాప్ నెంబర్ మీరు డిస్ప్లే మీద చూడవచ్చు, ఓకేనా. సో చూసారు కదా, ఇదండి ఓవరాల్గా మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ తర్వాత వచ్చే కొన్ని మార్పులు, కొన్ని అప్డేట్స్, అలాగే మీకు ఇందులో ఏ అప్డేట్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే కింద లైక్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కూడా కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అడౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.